నమస్తే అండి. నమస్తే చెప్పండి. అసలు మొత్తం జెండాలు గిండాలు కట్టేశారు. సిద్ధం మీరేమో సిద్ధం అన్నారు, వాళ్ళేమో మేము సిద్ధం అన్నారు. జనసేన ఎవరు సిద్ధం అండి? జన సైనికులు ఊతున్నారు. అసలు వాళ్ళ పార్టీ గుర్తుందా జనసేనకి? అసలు పార్టీ వాళ్ళ విధానాలు ఉన్నాయా చెప్పండి? దేనికి సిద్ధం? దేనికి సిద్ధం? ప్యాకేజీకా? దేనికి సిద్ధం? ప్యాకేజీ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న రాక్షసుని అంతమందించేందుకు జనసేన టీడీపీ కలుస్తుంది. రాష్ట్రాన్ని మంచి కోసం మేము కలుస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా మొన్న మాట్లాడారు. జగన్ మీద వ్యతిరేకత ఉంటే పవన్ కళ్యాణ్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలన్నీ కలిసి రావాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి? ఒంటరిగా రాండి జగనన్న లాగా, ఒంటరిగా వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా మీరు కూడా 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తారా? దమ్ముందా మీకు? సామాన్య ప్రజల్లాగా అడుగుతున్నా నేను, చెప్పండి. ఒంటరికి వస్తాం, కలిసి వస్తాము, ఎలాగైనా వచ్చి గెలుస్తాం అంటున్నారు కదా వాళ్ళు. అట్లా అయింది వాళ్ళ బొందా. అట్లా చెప్పండి, ఒంటరిగా వచ్చినా అట్లా వచ్చినా కలిసి వస్తామంటే సొంత చెల్లికే న్యాయం చేయనోడు రాష్ట్రానికి న్యాయం చేస్తారా అనేసి అంటారు. సమస్యలు అన్ని ఉంటాయండి. చంద్రబాబు వాళ్ళ తమ్ముడిని ఏం చేశాడు? గొలుసులు పెట్టి కట్టేశాడు. పర్సనల్ విషయం రాజకీయాల్లో తేవాల్సిన అవసరం లేదు. దాని గురించి మనం మాట్లాడుకొని మళ్ళీ బాధ పెట్టడం. షర్మిల అక్క వచ్చింది. అసలు కాంగ్రెస్ మన ఏపీలో, ఆంధ్రాలో లేదు, భూస్థాపితమైంది. మనకు చాలా అన్యాయం చేసింది. మన రాష్ట్రాన్ని బాగా అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. భూస్థాపితమైంది, మన పెద్ద ఆయనతోనే పోయింది. దాని గురించి అసలు మనం మాట్లాడుకోకూడదు. మనకు కావాల్సింది మెయిన్ జగనాన్ని మళ్ళీ 2024లో సీఎం అని చేసుకుంటాం, ఒకటే లక్ష్యం మనకి. ఈసారి ఎన్ని పార్టీలు వచ్చినా కానీ వైసీపీ జెండా ఎగిరిద్ది అంటారు. ఎగిరిద్ది. నమ్మకం ఏంటి మీకు? అసలు ప్రజలు చూడండి, కొంతమంది డబ్బులు అంటారు, అదంటారు. చూడండి అంటున్నారు కదా, వీళ్ళంతా డబ్బులు ఇస్తే వచ్చారు. అడగండి, ఒక 10 మందిని పిలిచి అడగండి. స్వతంత్రంగా ప్రేమ, అభిమానం, వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతో వచ్చారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు, 17 మెడికల్ కాలేజీలు, అమ్మఒడి, విద్యా మళ్ళీ పిల్లల స్కూల్ కి, ఇవన్నీ కనపడట్లేదు అంటారా పవన్ కళ్యాణ్ గారికి? అదే నాడు నేడు కనిపించట్లేదండి. నాడు నేడు కనిపించట్లేదా? రోడ్లు వేయట్లేదా? స్కూళ్ళు బాగు చేయట్లేదా? 45 సంవత్సరాలు 18,000 ఇవ్వట్లేదా? 3,000 ఉన్న అంగన్వాడీ 10,000 చేయలేదా? మరి జగన్ మరోవైపు శంకరావులో నారా లోకేష్ గారు రెడ్ బుక్ లో అందరి పేరు రాస్తున్నాను, రేపు మేము గెలవగానే పరిగెత్తించి కొడతాం అంటున్నాడు కదా. వాడు రెడ్ బుక్ తెచ్చి నా కాళ్ళ కింద తొక్కుతా 2024లో. మా వైఎస్ఆర్సీపీ కాళ్ళ కింద తొక్కేస్తాం. వాడంత అండి పప్పుగాడు. కనీసం ఎమ్మెల్యేగా గెలవలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు నాయుడు. కనీసం కొడుకుని ఎమ్మెల్యే గెలిపించుకోలేదంటే చూడండి, అంత అసమర్థత చూడండి. అంటే ఎప్పుడు పనికిరాదు, జనాలు మారిపోతుంటారు. ఎలా ఉండబోతుంది ఈసారి చిలకలూరుపేటలో? కొత్త అభ్యర్థి వచ్చారు కదా, మల్లెల రాజేష్ నాయుడు అన్న స్థానికంగా ఉన్నాడు. లోకల్ వ్యక్తి, సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. పుల్లారావుని మళ్ళీ ఓడించి 2024లో ఎమ్మెల్యే చేసి మల్లెల రాజేష్ నాయుడు అన్ని జగన్ గిఫ్ట్ గా అయిపోతున్నాం. మళ్ళీ వైసీపీ జెండా ఎగిరిద్దాం, మళ్ళీ వైసీపీ జెండా ఎగరేసి జగన్ గిఫ్ట్ గా అయిపోతున్నాం మళ్ళీ. థ్యాంక్ యూ.